హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. వాస్తవానికి రైతు భరోసా అనేది అసలు ఈ నెలలో వస్తుందా రాదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజులు అయితే ఉందన్నమాట. వానాకాలం సీజన్లో మాత్రం దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగానే 9 రోజుల్లోనే దాదాపు 8,700 కోట్ల రూపాయలు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే 3 నెలల సమయం 90 రోజుల్లోనే రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరాలు ఒక గుంట నుంచి స్టార్ట్ చేసుకుంటే విస్తీర్ణం వారిగా ఇలా 3 నెలల కాలంలో కంపల్సరిగా ఏదైతే రైతు బంధు అయితే 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అనేది రైతులకు ఏదైతే పంట వేసే కంటే ముందు వేయడంతో రైతులకు కాస్త ఎవరైతే నిజంగా సాగు చేస్తారో వారికి లబ్ధి అనేది చేకూరడం జరిగింది అన్నమాట. పంట వేసినా వేయకపోయినా రావడం జరిగింది. కానీ అనవసరంగా ఏదైతే ఎక్కువ భూములు ఉండే అంటే ఎక్కువ భూస్వాములకు డబ్బులు అనేది ఎక్కువగా వచ్చాయని చెప్పేసి తక్కువ భూమి ఉన్న తక్కువ, అదేవిధంగా రైతులకు సంబంధించి కాస్త టైంకి అయితే పైసలు అయితే ఇచ్చారని చెప్పేసి రైతులు అయితే భావించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంటే ఒక ఊరిలోనే తెలంగాణలో ఏమవుతుందంటే ఒక ఎకరం ఉన్న వారికి 5,000 వస్తే 100 ఎకరాలు ఇలా 25, 30, 50 ఎకరాలు ఉన్న వారికి పని చేసినా చేయకపోయినా ఇతర రకాల పంటలున్న ఆల్రెడీ ధరణిలో రైతులకు సంబంధించి భూములలో ఉంటే దాదాపు 5 లక్షలు 10 లక్షలు ఇలా చాలా మందికి వచ్చాయని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది కదా మన వానాకాల సీజన్లో. మొత్తానికి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే అందించే ప్రయత్నం అయితే చేశారు. యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. తొలి విడత సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి అనేది దాదాపు మరొక వారం కూడా లేదు. అయితే రైతు భరోసా సొమ్ము అనేది ఏ తేదీ నుండి అందించబోతున్నారు, అదేవిధంగా ఈసారి కండిషన్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీరికి 6,000 రూపాయలతో పాటు మరొక 2,000 రూపాయలు అదనంగా అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మాత్రం 4 నుంచి 5 లక్షల రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట. ఎలాంటి పథకాలు ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇక్కడ రైతు భరోసా నిధులకు సంబంధించి ముహూర్తం ఖరారైందని చెప్పేసి సాగు పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి సాయాన్ని పక్కగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలో మార్పులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు కొత్త విధానం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రేషకరించలు పనికిరాని భూములు అనర్హులు ఏదైతే ఉన్నారో వారి పేర్లను ఆల్రెడీ తొలగించారు. అయినప్పటికీ కొంతమందికి అయితే గతంలో కూడా వచ్చాయి కదా. ఈసారి అనర్హులను చెక్ పెట్టే విషయంలో శాటిలైట్ మ్యాపింగ్ అనేది అక్రమాలకు చెక్ అనే విధంగా వస్తుంది. ఎందుకంటే మరింత ఖచ్చితత్వం పారదర్శకత కూడిన శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆయుధంగా ఎంచుకుంది. సింథటిక్ ఎప్చర్ రాడర్ అనేది ఉంటుందన్నమాట. SCR టెక్నాలజీ ద్వారా ఏ భూమి పంట సాగు అవుతుంది, ఇది బీడు భూమా లేదా అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో దీనివల్ల ఎలాంటి భూములు ఏంటనేది సర్వేలో పక్కగా లెక్క తేలుతుంది అనమాట. సో ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావంటే ఇందులో వచ్చేసి ఈసారి బీడు అంటే రైతు భరోసా నిబంధనలు కఠినతరం చేశారు కాబట్టి బీడు భూములకు అంటే సొంత భూమి ఉన్నప్పటికీ అందులో పంట వేయకుండా అలాగే వదిలేస్తారుగా వారికి అయితే రాదు. కౌలు రైతులకు కూడా ఈసారి వస్తుందా రాదని దానిపైన భూమి కౌలు తీసుకునేటువంటి యజమానులు కూడా ఈసారి కోత పడుతుంది. కౌలు ద్వారా ఆదాయం పొందుతున్న వారికి మళ్ళీ ప్రభుత్వం సాయం అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు సంబంధించి సాగు భూమిలో రియల్ ఎస్టేట్ ప్లాట్లు మార్చిన వారు కూడా జాబితా నుంచి తొలగించబడుతుంది అని చెప్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు ఈసారి నిధుల కోత పడే అవకాశాలు అయితే ఉంది. సుమారు 65 లక్షల మంది రైతులకు మాత్రమే ఈసారి నిధులు అనేది అందించడం జరుగుతుందని చెప్తున్నారు. అన్నదాతల పండుగ తీపి కబురు అందిస్తూ సంక్రాంతి పండుగ లోపు జనవరి 13 నుంచి 14 తేదీలోపు డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే రైతు కమిషనర్ అయితే కీలక అప్డేట్ తీసుకొచ్చారు. రైతు భరోసా అనేది మనకు జనవరి ఎండింగ్లో లేదంటే జనవరి 26 తర్వాత వస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి రెండు వాదనలో బలపరుస్తున్నాయి. సో సోషల్ మీడియాలో అందుతున్న వివరాల ప్రకారం అసలు రైతు భరోసా అనేది సంక్రాంతి వరకు లోపే వేస్తారు. ఎందుకంటే పండుగలు అదేవిధంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి అంటున్నారు. అయితే మరో రకంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇప్పట్లో పడనే పడదు. ఎందుకంటే జనవరి అదేవిధంగా మార్చి లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో అయితే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తానికి మహిళలకు సంబంధించి కూడా చీరలు కూడా మార్చిలో అయితే అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. రకంగా చూసుకున్నట్లయితే మనకు జనవరి అదేవిధంగా ఫిబ్రవరి మాసం కూడా పడే అవకాశాలు అయితే ఉందంటున్నారు. రైతు భరోసా సంబంధించి మరింత ఆలస్యమే అవకాశాలు. ఇక్కడ శాటిలైట్ అనేది ఆ సర్వేలో భూమి సాగులో ఉన్న గుర్తిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయి. దీనికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేయాల్సి
ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే అదేవిధంగా ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఈ రకంగా లెక్కలు కూడా తీస్తున్నారు కాబట్టి సో ఇక సంక్రాంతి నాటికి చేతికి అంతేనా మరి ఇందుకు సంబంధించి చాలా మంది అయితే రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట. రైతు భరోసా సంబంధించి మరింత క్లారిటీ కావాలని రైతాంగం కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి పెంచిన 7,500 రూపాయలు ఇవ్వాలని, ఎందుకంటే 6,000 రూపాయలు కూడా ఎక్కడ సరిపోవడం లేదని, గతంలో కాలం కూడా నష్టపోయామని ఈసారి యాసంగి సీజన్ అయినా కాస్త పెంచి ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. చాలా మంది తక్కువ అవుతున్నారు కాబట్టి ఈ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వాలని కూడా చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా మరొక గుడ్ న్యూస్ అనమాట. చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఇప్పటికే 100 కోట్ల వ్యయంతో ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, స్ప్రేయర్లు సబ్సిడీ అందించబోతున్నారు. అంటే ఈ పథకం కింద దాదాపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 50%, ఇతరులకు అయితే 40% సబ్సిడీ అయితే ఇస్తారనమాట. సగానికి సగం ఒక ట్రాక్టర్ ఖరీదు చూసుకోండి, అదేవిధంగా వరి కోత మిషన్ ధరలు ఎంతనే చూసుకోండి, సగం సగం రేట్లకు మరి అందిస్తున్నారట. సో ఇందుకు సంబంధించి యాంత్రిక పరికరాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు, రైతులకు లబ్ధి చేకూరేందుకు సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అంటున్నారు. సో 100 కోట్ల వరకు అయితే కేటాయించినట్టు చెప్తుంది. దీని ద్వారా వచ్చేసి సుమారుగా 1,30,000 మందికి రైతులకు లబ్ధి చేకూరింది. సబ్సిడీలో రైతులు అందునున్నటువంటి యంత్రాలు అనేది ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, అదేవిధంగా పవర్ టిల్లర్లు కావచ్చు, గడ్డి కట్టే యంత్రాలు, అదేవిధంగా రొటవేటర్, బ్యాటరీలు, స్ప్రేయర్లు పథకం కింద మహిళలకు రైతులు కొనుగోలు చేసే యంత్రాలపైన 50% సబ్సిడీ. ఈ పథకం కింద ఇతర రైతులు కొనుగోలు చేసేటువంటి యంత్రాలపైన అయితే 40% సబ్సిడీ అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. సంక్రాంతికి అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. సంక్రాంతి కానుకగా మరో గుడ్ను చెప్పడం జరిగిందండి. రైతులకు సంబంధించి ఏదైతే సాధారణ దరఖాస్తు పరిష్కారం ప్రక్రియ వేగవంతం చేసే దిశగా నిర్ణయం తీసుకుందనమాట. అందులో చేసి అఫిడవిట్ దాఖలు చేసే విధానంలో తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. నిర్ణయం వల్ల అమల్లోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగత ఈజీగా అవుతుంది అనమాట, ఫాస్ట్ గా. వేలాది మంది రైతులు అయితే ఆ లబ్ధిదారులు చేకూరుతుందన్నమాట. సాధారణ సమస్యల పరిష్కారానికి జీవోగా మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. గత సంవత్సరం రెవెన్యూ భూభారతి చట్టంలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 కింద సాధారణ దరఖాస్తు పరిష్కరించడానికి జీవో నెంబరు 106ను జారీ చేసిన. అయితే 2020 సెప్టెంబర్ 10న విడుదలైనటువంటి జీవో భూభారతి చట్టంలో లేని 3 అంశాలు చేర్చడం వల్ల అది వివాదానికి దారితీసిందనమాట. ఇప్పుడు అప్డేట్లో నిబంధనలు పెద్ద ఆందోళనకరంగా మారింది. సో ఇదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో కొన్న భూములకు ఇప్పుడు అప్డేట్లో రైతులు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఈ నిబంధనలు కూడా తొలగించాలని, ఇక్కడ అప్డేట్లో ఇవ్వని భూమి అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగితే న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి పలువురు చెప్పడంతో మార్గదర్శనం నుంచి అప్డేట్ నిబంధనలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఇక ఇదైతే సాదా బైనామాలో దరఖాస్తు ప్రక్రియ సంక్రాంతి ముందు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సాదా బైనాలకు సంబంధించి మొత్తం 9,88,000 దరఖాస్తులు ఉండగా వాటిలో 9 లక్షల వరకు దాదాపు దరఖాస్తుల అధికారులు నోటీసులు అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు. సో వీరికి గుడ్ న్యూస్ అయితే త్వరలోనే వినిపించబోతున్నారు. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని బట్టి చూసుకున్నట్లయితే చాలా మంది అంటున్నారు అసలు రైతు భరోసా ఈసారి సంక్రాంతి కూడా ఇవ్వరు. ఏదైతే ఈ పథకం అయితే ఉందో యంత్రాలు ఆ పథకంతోనే సరిపెడతారు. ఇప్పుడు యూరియా సంబంధించి ఉంది కదా, ఈ పథకం మాత్రమే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం కాబట్టి తప్పనిసరిగా ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే రైతు భరోసా డబ్బులు అనేది అందిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 7,500 రూపాయలు అందిస్తారా లేదంటే 6,000 రూపాయలు అందిస్తారనేది కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి అయితే ఉందన్నమాట, డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రం 2,000 రూపాయలు అనేది అకౌంట్ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. అది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు 21 విడత జమ కావడం జరిగింది కదా. 22వ విడత కోసం ఎదురు చూసిన రైతులకు సంబంధించి ఈకేవైసీ, ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఎనేబుల్ చేసుకోవడం, డీబీటీ అన్ని కూడా ఉన్న వారికి మాత్రం 2,000 రూపాయల అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఇప్పుడు జమ అవుతాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్న వారందరికీ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పడే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు అనమాట. అంతకంటే ముందు తప్పనిసరిగా మీరు రైతులకు సంబంధించి కిసాన్ స్టాటస్ లో నవ్ ఇయర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ పేరు, జిల్లా, దాంట్లో పేరు అయితే ఉన్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తారు. ఒకవేళ అధికారిని సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. కొత్త వారికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట రైతు భరోసా సంబంధించి.